బీఆర్ఎస్ పార్టీ పైన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. 25 ఏండ్ల రజతోత్సవ సభ టీఆర్ఎస్ కా లేక బీఆర్ఎస్ కా అంటూ సెటైర్ వేశారు. 10 సంవత్సరాలు మీ పాలనలో ప్రజలను మోసం చేస్తూనే వచ్చారని మండిపడ్డారు. 15 ఏండ్లుగా రాజకీయంలో ఉన్నావు, కాజీపేట ప్రజలకు ఏం చేశావో వినయ్ భాస్కర్ చెప్పాలన్నారు. మేము చెప్పగలం, చేసిన పనులు అభివృద్ధి గురించి మీరు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు మీడియా ముఖంగా చెప్తున్నా 27న ఎలకతుర్తిలో జరిగే రాజతోత్సవ సభ అడ్డుకోవాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదో చెప్పి ఇగొస్తాండ్ అని చెప్పి మాట్లాడుకుంటూ మాయ మాటలు చెప్పడానికి వస్తున్నాం. ఇన్ని రోజులు కూడా చూసినాం మీ మాయ మాటలు. ల్యాండ్ల గురించి, యూనివర్సిటీ ల్యాండ్ గురించి, అక్కడ ఇక్కడికి వస్తానో కబ్జాలు, పర్యావరణ గురించి మాట్లాడుతుంటారు. ఇవాళ ఆ సభ దృష్ట్యా ఎన్ని పంట పొలాలు, ఎన్ని హద్దులు జరిపి, ఎన్ని కాకతీయకు సంబంధించిన పిల్ల కెనాలని పూడ్చివేసి రేపు హద్దులు తెలియక ఎన్ని అవస్థలు పడాలో అన్ని చేసే విధంగా మీరు పెట్టుకుంటున్నారు. పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. దొంగే దొంగ దొంగ అన్నట్టు అరుచుకుంటూ మాట్లాడుకుంటూ పోవటం మీకు అలవాటు అయిపోయింది. అది 6 జిల్లాలుగా రామప్ప ఒక దగ్గర, వరంగల్ ఫోర్ట్ ఒక దగ్గర, 1000 స్తంభాల గుడి ఒక దగ్గర, ఏది పొంతన లేకుండా వరంగల్ జిల్లా కాకతీయ రాజుల చరిత్రని రూపం ఆపేందుకు కంకణం కట్టుకొని ఆ రోజులల్లా ఈ ఉద్యమకారులు కానీ వరంగల్ జిల్లా అంటే చైతన్యవంతుల జిల్లా, ఇక్కడికి వెళ్ళి మంచి కానీ చెడు కానీ ఏది స్టార్ట్ అయినా తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్కి వెళ్ళి స్టార్ట్ అవుతుందని తెలిసి కలిసి ఉండకుండా 6 ముక్కలుగా చీల్చి సర్వనాశనం చేసి సర్వ విధ్వంసం చేసి నువ్వు వెళ్ళిపోయి ఇవాళ మళ్ళేదో మాయ మాటలు చెప్పి వరంగల్ జిల్లా ప్రజలు చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారేమో. సరే అయినా పర్లేదు, మీదేదో మిమ్మల్ని ఎవరు ఎట్లా నంబరు పెట్టుకుంటే పెట్టుకొని అని చప్పుడే కూర్చున్నాం. కానీ ఓది పిచ్చిమల్లారెడ్డి, ఓది కింకోడోడు, ఓది కుంకోడోడు, రెడ్ బుక్, పింక్ బుక్ ఎవరిని వదిలిపెట్టాం, వేస్తాం, తీస్తాం. ఏంటి మీరు వేసేది? ఇంకా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల గురించి కలగంట అంటే మేము రేపు పొద్దుటి గురించి మేము కలగంటే మీరు ఎవరు సిటీలలో కాదు కానీ ఇక్కడ దర్దాపులో కూడా సభలు కూడా పెట్టుకోలేరు. మాకు ప్రజలు ఇచ్చింది అభివృద్ధి మీద, మంచి వాతావరణం మీద, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలనే విధంగా మాకు ఓటేసింది. మేము దానిలో నిమగ్నమై ఉన్నాం. మీలాంటి వారి తిరిగా మేము నోటితోటి పనిచేయం, మేము చేతులతో పనిచేస్తాం. చూడండి, సోమిడి రోడ్డు వేసుకొని సెంట్రల్ లైటింగ్ చేస్తున్నాం. కాజీపేట వచ్చిన ఫండ్లలో నా దగ్గరికి 50% ఎక్కువ కాజీపేటకి కేటాయిస్తున్నాం, జిల్లా కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ తేలిన నిధులు వరంగల్ జిల్లాకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్ సభ పెట్టి ఇన్ని ఇచ్చిండే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాడికి మొదలు పెడితే ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు. అసలు మీకు సిగ్గు శరం లజ్జా ఉంటే మీరు వరంగల్ జిల్లా అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్ ఉంటే ఈ అల్లీబాబా 42 దుకాల ప్రెస్ మీట్లు పెడుతున్నారే మమ్మల్ని విమర్శించుకుంటా. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు చేసిన ఏంటి, మేము చేసిన ఏంటి అనేది నడి రోడ్డు మీద చర్చే. మీరు 42 మంది రాండి, నేను ఒక్కనే వస్తా. మీరు సమాధానం చెప్తే నేను 3 నెలలకు రాసి వెళ్ళిపోతాను. మీకు దొరకాయి సమాధానాలు, ఎందుకంటే మీరు చెయ్యలే. వరంగల్ జిల్లాని ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప కనీసం ఒక్క నేషనల్ హైవే పట్టుకురాగలిగినరా? రాష్ట్రం కేంద్రం కలిసి ఉన్న బీజేపీ కదా, తేలేదు. ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, తేలేదే. కనీసం క్లియరెన్స్ సర్టిఫికేట్ తెలియదే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెలియదే. ఇవన్నీ మేము పట్టుకొచ్చినాం కదా. మాకు సెంట్రల్ గవర్నమెంట్ లేకున్నా స్టేట్లోనే ఉన్నా మేము ఇవన్నీ తీసుకొచ్చినాము. ఇవన్నీ మేము తీసుకొస్తే ఓ రెడ్ బుక్ అంటాడు, ఒకటి పింక్ బుక్ అంటాడు, ఇదులు పెట్టమంటాడు, మాజీ ఎమ్మెల్యే ఒకటి మాట్లాడతాడు. రాజేందర్ రెడ్డి, నీకు రేపు ఎవ్వరు రారు.